వాళ్ళు ఏం చెప్పిండ్రు? డిసెంబర్ 9వ తేదీ రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నారు. మేము రాగానే 15,000 రూపాయల రైతు బంధు అన్నారు, మోసం చేసింది. మేము రాగానే మీరు వడ్ల అమ్ముడు ఆపుకోండి, 500 బోనస్ ఇచ్చి వడ్లు కొట్టమన్నారా లేదా? 3 మోసాలే కాదు. వడ్లు కొన్నారా? కొనలే. రుణమాఫీ చేసిండ్రా? చెయ్యలే. మూడవది రైతు బంధు వేసిండ్రా? వెయ్యలే. 4వ మోసం 24 గంటల కరెంట్ ఇస్తామన్నారు. ఒక ఆయన మెదక్ల ఎమ్మెల్యే ఉన్నాడు, 24 కాదు, అవసరమైతే రోజుకు 48 గంటల కరెంట్ ఇస్తాను. ఇక పుణ్యాత్ముడు. మరి ఇవాళ ఊళ్ళలో పోయి మీ ఊళ్ళలో మీరు అందరూ రైతులే, వస్తుంది అదే 24 గంటలు. పొద్దున్నాక పొద్దుగాల 2 గంటలు పోతుంది, పొద్దుకి 6 గంటలు పోతుంది, మధ్యలో గంట పోతున్నారు. రోజుకు 14 గంటలు 15 గంటల కరెంటు కూడా వస్తలేదు. అంటే రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లోనే 4 మోసాలు చేసింది రైతులకు. 24 గంటల కరెంటులో మోసం, రైతు బంధులో మోసం, వడ్లకు బోనస్ లో మోసం, 2 లక్షల రుణమాఫీలో మోసం. ఈ విషయాలను మీరు దయచేసి రైతుల్లో గ్రామాల్లో చర్చ పెట్టాలని చెప్పి నేను మీ అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉంటాను. అయితే రేవంత్ రెడ్డి గారు మీరే చూశారు, ఏమన్నాడు? నేను 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా, అది సోనియా గాంధీ పుట్టినరోజు, ఆ రోజే 2 లక్షలు మాఫీ చేస్తాను. పాపం ఆయనకు ఏమనిపించిందో ఏమో కానీ 9వ తారీఖు అయితే లేట్ అయితే అనుకున్నాడు. 2 రోజుల ముందు 7వ తారీఖే ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రమాణ స్వీకారానికి మాత్రం తొందరపడ్డాడు. మరి హామీల అమలు విషయంలో మాత్రం ఎగవేత దాటవేత. ప్రమాణ స్వీకారం 2 రోజులు ముంగటికి చేసి హామీలు అమలు చేయబోయా అంటే దాటవేయబట్టి ఇదెక్కడి అయినా 60 రోజులు అయిపోయింది. ఇక మిగిలింది 40 రోజులు. ఈ 40 రోజులు కూడా ఉంటారా? 10 రోజులు 15 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది, పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది. రేపు ఏమంటాడు? అయ్యో కోడ్ వచ్చింది కదా, ఇప్పుడేం కోడ్ లేదు. నిజంగా నీకు 100 రోజులు అమలు చేసేది ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నీ హామీల మీద నిజాయితీ ఉంటే ఇప్పుడే జీవోలు ఇయ్యి, ఇప్పుడే నిర్ణయం తీసుకో. రేపు వడ్లు వస్తాయి యాసంగి పంటకు, ఆ వడ్లకు ఖచ్చితంగా 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటేనే నీ పార్లమెంట్ లో నీకు ఓట్లు వేస్తారు, లేకపోతే నీ కాంగ్రెస్ పార్టీని బోత పెడతారు. రేపు వడ్లు రావా? కరెక్ట్ గా ఓట్లు డబ్బులు పడే టైంకు వడ్లు వస్తాయి. అప్పుడు బోనస్ ఇవ్వలేదనుకో అదే కాంగ్రెస్ పార్టీకి ఇదే రైతులు తగిన బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా అక్క చెల్లెళ్లకు 2500 ఇస్తా అన్నావా లేదా మహాలక్ష్మి? మరి ఎందుకు ఇస్తారు? ఆ మహాలక్ష్మి ఇస్తేనే 2500 అక్క చెల్లెల అకౌంట్లో పడితేనే రేపు మహిళల ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. మా వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్